ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు అయితే చూడండి ఫ్రెండ్స్, అత్తమ్మ చింతపండు పులిహార చేశారు. అది ఎట్లుందంటే సూపర్ ఉంది. ఒకసారి కొలతలతో సహా చెప్తాను చూడండి. 4 కేజీల బియ్యానికి 12 కేజీల పులిహార అయితే వచ్చింది. అదే 1 కేజీ బియ్యం వేసుకుంటే 3 కేజీల పులిహార వచ్చింది. సో ఇవాళ 4 కేజీలు బియ్యం వేశారు అత్తయ్య. ముందుగా 600 గ్రాముల చింతపండుని తీసుకొని 2 గంటల సేపు నానబెట్టాలి. అది బాగా నానినాక ఇప్పుడు ఆ చింతపండుని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టి గుజ్జులా వచ్చింది. ఆ గుజ్జులా వచ్చిన మొత్తాన్ని కూడా కింద ఒక గిన్నె పెట్టుకొని పైన బెజ్జాల గిన్నె పెట్టుకొని ఆ గుజ్జు మొత్తాన్ని బాగా రుద్దితే అడుక్కి పేస్ట్ వెళ్ళిపోయిద్ది, పైన పిప్పు ఉండిద్ది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అత్తమ్మ ఏం చేస్తున్నారు అట్లా అనమాట. బాగా గుజ్జులా ఉంటుంది. ఆ గుజ్జుని చూసారా, పై పిప్పు వరకు వచ్చేసింది. ఆ పిప్పు మొత్తాన్ని తీసేసి ఆల్రెడీ ఇందాక మనం చింతపండు వరకే తీసాం. ఆ వాటర్ ఉన్నాయిగా, ఆ వాటర్ మొత్తాన్ని కూడా ఈ చింతపండు గుజ్జులో వేసేయాలి. వేసేసి 1/2 కేజీ పచ్చిమిరపకాయలు తీసుకొని ఆ గుజ్జులో వేసేయాలి. అల్లాన్ని మనం తురిమి పక్కన పెట్టుకోవాలి. 1/2 కేజీ అల్లాన్ని, ఆ 1/2 కేజీ అల్లం తురిమి పక్కన పెట్టుకోవాలి. తగినంత ఉప్పు, 2 స్పూన్ల పసుపు ఆ చింతపండు గుజ్జులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఆల్రెడీ మనం ఇందాక పక్కన పెట్టిన అల్లం తురుము కూడా వేసేయాలి. వేసేసి ఇవి మొత్తాన్ని కలిపి పొయ్యి మీద పెట్టాలి. హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉంచి తర్వాత అది కొద్దిగా దగ్గర పడుతుందనగా చుట్టూ తూలిపోయిద్ది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచాలి. ఉంచినాక చింతపండు దగ్గరగా అయిపోద్ది. ఇక చింతపండు గుజ్జు అయితే రెడీ. ఇప్పుడు ఆల్రెడీ మనకి అన్నం వండడం అయితే వచ్చు. సో అన్నాన్ని రోజు కన్నా కొద్దిగా పొలుగ్గా దింపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసుకొని ఒక 1/2 కేజీ నూనె పోసుకొని 100 గ్రాముల పచ్చిశనగపప్పు, 100 గ్రాముల పచ్చిశనగపప్పు, 100 గ్రాముల ఎండుమిరపకాయలు, 100 గ్రాముల జీడిపప్పు, 100 గ్రాముల సాయిమినపగుళ్ళు, 50 గ్రాముల ఆవాలు వేసుకొని ఆల్రెడీ ఇందాక మనం చింతపండు గుజ్జును చూసాం. ఆ గుజ్జు మొత్తం ఈ తాలింపులో వేసేయాలి. వేసేసి ఆ తాలింపు మొత్తాన్ని బాగా కలపాలి. ఆ తాలింపు చింతపండు పులుసు మొత్తం కలిసే వరకు మొత్తాన్ని బాగా కలపాలి. ఇది మొత్తం బాగా కలిసినాక లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, హైలో పెట్టకూడదు. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు దాన్ని మొత్తాన్ని బాగా కలిపేసి ఇది రెడీ అయిపోయింది. పక్కన పెట్టాలి. ఆల్రెడీ మనం వండిన అన్నాన్ని బాగా ఆరబెట్టాలి పెద్ద బేషన్లో వేసి. ఇప్పుడు దాంట్లో కొద్ది కరివేపాకు, 1/2 కేజీ క్యారెట్, సాల్ట్ సరిపడా వేసుకోవచ్చు. సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో కలుపుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు 1/2 కేజీ పల్లీలు, బాగా వేపిన పల్లీలు, 1/2 కేజీ మిరపకాయలు, ఇందాక 1/2 కేజీ వేసాక ఇప్పుడు 1/2 కేజీ. మళ్ళీ కళాయిలో 1/2 కేజీ ఆయిల్ పోసుకొని దాంట్లో 2 స్పూన్ల పసుపు వేసి ఆ ఆయిల్ని దీంట్లో వేసేయాలి. కరివేపాకు కొద్ది కరివేపాకు వేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలపాలి. ఇది మొత్తం బాగా కలిసాక చింతపండు పులుపు తాలింపులు కలిసింది మొత్తాన్ని మిశ్రమాన్ని దీంట్లో కలిపేయాలి. ఈ అన్నంలో కలిపేసి ఇది మొత్తాన్ని బాగా కలపాలి. ఎక్కడ ముద్ద కానీ ఉండగాని తగలకుండా బాగా కలపాలి. బాగా కలిపేసినాక ఒక కట్ట కొత్తిమీర శుభ్రంగా కడిగి పులిహోరలో వేసేయాలి. పులిహోర అయితే రెడీ.